ఫ్రెండ్స్ చూడండి, పిట్టలబుర్ర వాటర్ ఫాల్స్కి బూస్పుట్ నుంచి వచ్చే మార్గం అనమాట. ఇలా ఉంటుంది. సో డ్రైవర్ అయితే బండి తిప్పుతున్నాడు అనమాట. కాలువ అనమాట. మనిషికి కాదు, ఇద్దరు మనుషులు కూడా సరిపోతారు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇలాంటి దగ్గర కనుక బళ్ళు దిగిందంటే ఓం నమ శివాయే. ఇంకా వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుని వస్తే కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇంకో వాటర్ ఫ్లో అవుతున్నది చూసామన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, చివరికి అయితే మాకు న్యూడిల్స్ రెడీ అయిపోయింది. సో చూడండి, ఫ్రెండ్స్ చూడండి, పిట్టలబుర్ర వాటర్ ఫాల్స్కి బూస్పుట్ నుంచి వచ్చే మార్గం అనమాట. ఇలా ఉంటుంది. సో వింటర్ సీజన్, సమ్మర్ అయితే పర్లేదు. రోడ్డు వర్షాకాలం అయితే మాత్రం ధూళి తీరిపోద్ది. ఈ రోడ్డు అంతా పూర్తిగా బురదమయంలో ఉంటుంది అనమాట. సో చూడండి, అలా ఉంటుంది. ముందుకెళ్ళాక చూపిస్తాను మీకు బురద గుంటలు. ఇగోండి ఫ్రెండ్స్, ముందుకు చూడండి, పెద్ద బురద గుంత కనిపిస్తుంది మీకు. వర్షాకాలంలో అయితే మరి మొత్తం రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. మావాడు మరి హెవీ డ్రైవర్ కాబట్టి ఎలాగైనా తీసిస్తాడు. ఇలా ఉంటుంది గుంతలు. జంక్షన్ ఉంది కదా, స్ట్రైట్కి వెళ్ళిపోతే గిన్నెలకోట రోడ్ మీదుగా పెదబెల్లి వెళ్ళిపోవచ్చు. కిందికి వెళ్తే వాటర్ ఫాల్స్. ఇగోండి బోర్డు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే తారాబ్ వెళ్ళిపోవచ్చు. ఇలా కిందికి దిగితే వాటర్ ఫాల్స్ రోడ్ అనమాట. మొత్తం వర్షాలకి మొత్తం పాడైపోయింది. ముందు వచ్చి టూరిస్టులు ఇక్కడ బళ్ళు పెట్టేశారు.
కూడా సరిపోతారు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇలాంటి దగ్గర కనుక బళ్ళు దిగిందంటే ఓం నమ శివాయే. ఇంకా ఇదివరకు అయితే బాగుండేది, ఈ వర్షాల వల్ల రోడ్డు మొత్తం పాడైపోయింది. సో ఇలా ఉంది చూడండి రోడ్డు యొక్క స్థితిగతులు. అన్నా నూడిల్సా? అయితే నూడిల్స్ షాప్కి వచ్చాము. ఇక్కడ కొత్తగా పెట్టారు. మా అన్న చేస్తారు ఇప్పుడు నూడిల్స్. ఎంత అన్నా నూడిల్స్? చికెన్తో 80. ఫ్రెండ్స్ చూడండి, చివరికి అయితే మాకు నూడిల్స్ రెడీ అయిపోయింది. సో చూడండి, మావాడైతే టేస్ట్ చేస్తున్నాడా. ఎలా ఉంది చిరు? బాగుందంట. సో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఈ వాటర్ ఫాల్స్ని మొత్తం 3 విధాలుగా పిలుస్తారు. సో వెనకాల బోర్డు మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో మేమైతే ఎక్కువగా పిట్టల బుర్ర అంటాము. సో పిట్టల బుర్ర, తారాబు, అలాగే గుంజివాడ అని 3 పేర్లతో కూడా పిలుస్తారు ఈ వాటర్ ఫాల్స్ని. సో మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీరు ఎప్పుడు వచ్చినా సరే వర్షాకాలం అయితే రావద్దు, నేను అసలు సజెస్ట్ చేయను. చాలా రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్స్ జరిగితే మాత్రం హ్యాపీ రావచ్చు, లేదనుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. వింటర్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో అయితే రండి, చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ చాలా ఎత్తు నుంచి పడుతుంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా వాటర్ బాటిల్ ఇవన్నీ క్యారీ చేసుకుని రండి. సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూడండి, పిట్టల బుర్ర వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళి పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత స్ట్రైట్గా రోడ్ అని చెప్పాను చూసారా, ఆ స్ట్రైట్ రోడ్డుకి వెళ్తున్నాము. మన వాటర్ ఫాల్స్ పడే గడ్డ పైన వెళ్తున్నాం అనమాట. సో చూపిస్తాను చూడండి. ఇలా వెళ్తే మీరు ఇంజరీ
వెళ్ళిపోవచ్చు అనమాట ఎంజిఆర్ రోడ్డు. ఇక్కడ నుంచి అయితే మరి చాలా దారుణంగా ఉంది. మామిడి బండి అక్కడ పెట్టేస్తున్నాడు మామిడు. ఇవ్వండి బండి తిప్పేసి రిటర్న్ అయిపోతున్నాడు మామిడు. బండి ఇక్కడ పెట్టేసి మేము ఇలా వెళ్తున్నాం, నడిచి వెళ్తున్నాం అనమాట. సో తారా వాటర్ ఫాల్స్ గడ్డ కూడా ఎలా ఫ్లో అవుతుంది, ఎటు పక్క నుండి వస్తుంది అనేది కూడా చూపిస్తాము. చూడండి రోడ్డు యొక్క స్థితిగతులు, పరిస్థితులు.